మళ్ళీ వచ్చేసాను. ఇది నా కొత్త ఛానల్, పాత ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను చేసే వీడియోస్ అన్నీ దీంట్లోనే వస్తాయి. ఇంకా చెప్పాలంటే అన్నీ ప్రతి ఒక్క వీడియో దీంట్లోనే వస్తాయి. ఇంకా ఇప్పుడు నేను చేసే ప్రతి వీడియోస్ ఇంకా దాంట్లో కల్లా ఇంకా ఛానల్ ఇంకా వివి ఛానల్ ఇంకా అన్ని వీడియోస్ ఈ ఛానల్లోనే వస్తాయి. నేను ఆ రోజు మీకు చెప్పాను కదా నాకు మైన్క్రాఫ్ట్ కంట్రోల్స్ తెలియవని. అలాంటి వరకు నేను వీడియో చేసిన వీడియో ఇంకా మీకు చెప్పలేదు. కానీ ఆ వీడియోలోని కంట్రోల్ థింగ్స్ బాగానే చేశాను. దానికి కారణం నోట్బుక్. ప్రతి ఒక్క కంట్రోల్ దీంట్లోనే ఉన్నాయి. కనిపిస్తుంది కదా మైన్క్రాఫ్ట్ ప్రతి కంట్రోల్ దీంట్లోనే ఉంది. ఈ కంట్రోల్స్ అన్ని నేనే నోట్ చేసుకున్నాను. ప్రతి కంట్రోల్ దీంట్లోనే. ఈ కంట్రోల్స్ వల్లే నేను మైన్క్రాఫ్ట్ ఆడగలుగుతున్నా. ఈ కంట్రోల్స్ లేకపోతే మైన్క్రాఫ్ట్ ఆడలేకపోతుంది. అన్ని కంట్రోల్స్ తెలుసుకుని మా అన్ని అడిగి అన్ని కంట్రోల్స్ తెలుసుకొని కంట్రోల్స్ అన్ని నోట్ చేసుకున్నాను. ఇంకా F5 కెమెరా యాంగిల్ మార్క్స్ అంటే ఇప్పుడు ఈ వీడియోస్లో మీకు పెట్టానో లేదో తెలియదు. కానీ వచ్చే ప్రతి వీడియోలోనూ ఈ మళ్ళీ మారుతూ ఉంటాయి. F5 ద్వారా కెమెరా యాంగిల్. ఇంకా ఈ ఛానల్లోనే ఇంకా ఇంట్రోగా కూడా మారిపోతుంది. ఆ ఛానల్లో ఇంటర్వ్యూ దీనికి ఉండదు. ఎందుకంటే ఛానల్ ఫోటో మారిపోతుంది, పిక్చర్ మారిపోతుంది కాబట్టి ఛానల్ కూడా మారిపోతుంది. ఇంకా ఉంటా మరి. బాయ్ బాయ్.